Welcome to Radio City 91.1. What a fun! Your favorite radio station. I know. Today is a very special day and meerandaru nato maatladడానికి waiting. Catch me on 66777 Wonderful! I have already a lot of people calling me. Every day lagane meeku hello cheppi అలాగే సార్. Ready? You're listening to your favorite RJ Deepa. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. I know you all know it. మీ క్లాస్మేట్స్ కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి, బెస్ట్ ఫ్రెండ్స్ కి, జస్ట్ ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ గొప్పతనం గురించి లిసనర్స్ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే డయల్ చేయండి 667779111 రేడియో సిటీ 91.1. What a fun! కాల్స్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్. ఇది కూడా మీరు తాగండి. deepa@mydcity.com and you can even SMS me. Friendship and Welcome to Radio City. I repeat the number 667779111. హలో, రేడియో సిటీ దీప గారా? యా, మీ పేరు? అప్పురాజ్ అండి. సో అప్రోచ్ గారు చెప్పండి. టుడే ఇస్ ఫ్రెండ్షిప్ డే అండ్ ఈ స్పెషల్ డేనా మీరు మీ ఫ్రెండ్ కి ఏం స్పెషల్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నా ఫ్రెండ్ గొప్పతనాన్ని అందరికీ ఓపెన్ గా చెప్దామని. కాస్త డీటెయిల్ గా చెప్తారా? నా టైం బాగాక అప్పులోడు దొరికి తన్నులు తింటుంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెయ్యి వెళ్ళిపోయాడు. వైఎస్ తన ఫ్రెండ్ కేవీపీని ఎంపీని చేస్తే వీడు నన్ను వీపీని చేశాడు. స్నేహం విలువ తెలియని సెన్స్లెస్ ఫెలో. అంతేనండి, అంతకన్నా పెద్ద తిట్లేదా? హ్యూమానిటీ లెస్ ఫెలో. అంతేనంటారా? వేస్ట్ ఫెలో. తిట్లన్నీ రొటీన్ గానే ఉన్నాయండి, పెద్ద గొప్పగా లేవు. ఇంతకీ మీ ఫ్రెండ్ పేరేంటి? ఆర్కే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి, తెనాలి రామకృష్ణ. ఒక్క కాల్తో నన్ను ఫుల్ చేసావు కదరా. హలో 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 హలో. ఓ సారీ, అప్పురాజ్ గారి ఫోన్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. మీ ఫ్రెండ్షిప్ విషెస్ చెప్పడానికి యు నో వేర్ టు కాల్ మీ. ఇంకొక రూపాయి అంటే ఆర్కే గారిని ఫుట్బాల్ ఆడుకునేవాడిని. బాబు నీ దగ్గర రూపాయి ఉందా? అదే ఉంటే టీ తాగేవాడిగా. ఈడెవడో నాకన్నా దరిద్రుల్లో ఉన్నాడు. పేపర్ చదువుకో. నిన్ను కాదురా చెప్తా. హలో మిస్టర్ మెల్కోటే, నెలకి ₹1,00,000 ఇచ్చి నా కంపెనీ పబ్లిసిటీ చేయమంటే నా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తావా? అయిపోయావు, నువ్వే అయిపోయావు, నీ రేడియో కంపెనీ అయిపోయింది. సార్ మీ గురించి బ్యాడ్ పబ్లిసిటీయా? తప్పు కదా. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో చెప్పాలా? చెప్తాను విను. అది జరిగింది. తప్పు కదా. అన్ని తిట్లు తిట్టిందా? అర్జెంటుగా ఆ దీపాన్ని ఉద్యోగం నుంచి తప్పించు, లేకపోతే ₹1,00,000 స్పాన్సర్షిప్ కాంట్రాక్ట్ క్యాన్సిల్. దట్స్ ఆల్. సార్ 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 ఓ నో. దీపా ఏమైంది సార్? కాలింది. ఏమ్మా, రేడియో జాకీ అంటే తీయగా మాట్లాడాలి, కమ్మగా పాటలు వినిపించాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. నేనేం చేశాను సార్? తెనాలి రామకృష్ణ సిటీలో పెద్ద సెలబ్రిటీ, ఆయన్నే తిడతావా? తప్పు కదా. ఏదో ఫ్లోలో అనేసాను సార్. నువ్వు ఫ్లోలో చెప్పావు, స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అని ఆయన ఫోన్లో చెప్పాడు. ఆయన గురించి తెలియదు సార్. తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు కదూ. యు ఆర్ డిస్మిస్డ్. తప్పుకో. Sir. No. Please, sir. No way. I will never repeat it again, sir. I'm sorry. Sir. Very sorry. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నీదే కదా? అవును సార్. తప్పు కదా. నువ్వు తప్పుకో. ఈ తెనాలి రామకృష్ణ ఎవరే? ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? 1 కాదు 2 తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్లు ఇస్తున్నందుకే మా ఆయన ఉడుకుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దామని బాయిలో పడి తప్ప. అయినా 2వ కాఫీ నీకు కాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్, నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్. 1 లీటర్ సర్దుకుంటాను. 1 లీటర్. అబ్బా, సర్దుకోవడం ఎందుకు బాబు, ఇలాగా. నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా
చాలు చాలులే అడుగు పుట్టం పైన మలయాళం తెలి పెడితే ఎందుకు పనికిరాడు సరిగానే బాబాయ్ అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కానీ. అయ్యో అంత పబ్లిక్ గానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బెదరైపోదు. ఇదిగా ఓహో అయితే ఓ పని చెయ్యి. 4 పక్కల 4 గంటలు పాతి పంచి దానికి చుట్టి ఆ లోపల కంచి. ఏంటమ్మా ఏమైంది? కర్మ అటెండి చూడు. అయ్యో అయ్యో ఏమిటి శోభ? ఏమైంది? నేను సరిగ్గా చూడలేదు. నువ్వు వెళ్ళి చూడు చూడు. అరుపులు వినిపిస్తున్నాయి. మనుషులు ఎవరో కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో. చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. మరి మీ వంశంలో ఏడిస్తే కదా. చచ్చా ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు. అదేలే సార్ అమ్మే అదో ఆడమలే సంత. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది. అది సారీ అండి, మా ఫ్రెండ్లు ఎవరు అనుకొని మిమ్మల్ని తప్పుగా ఎత్తుకొచ్చాం. హలో, ఎందుకు ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నారు? మరి తెలుసో తెలియకో నాకు మీరు పెద్ద హెల్ప్ చేశారు. క్లోరోఫామ్ ఎక్కువ అవడం వల్ల చిన్న మెదడు చెడిపోయినట్టు. అయ్యో, అదేం లేదు. అయితే ఎప్పుడు అంతేనా? నోనో, నిజంగానే నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. ఎలా ఎస్కేప్ అవుదామా అని ఆలోచిస్తున్నాను. మీరు ఎత్తుకొచ్చేసారు. ఎలాగో ఇంత చేశారు, ఇంకొక చిన్న హెల్ప్ చేయండి. మాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా? నీ లవర్తో నేను కలపాలా? నోనో, నన్ను బెజవాడ వరకు డ్రాప్ చేసి వెళ్ళండి. మేమైనా ట్రావెల్స్ రన్ చేస్తున్నావా? అదేం కుదరదు. వెళ్లే దారిలో మంగళగిరి వస్తుంది, మధ్యలో దింపేసి వెళ్ళిపోతాం. హలో, నన్ను తీసుకెళ్ళకపోతే మీరు ఊరు దాటి వెళ్ళలేదు. ఎందుకు దాటలేము? అలాగా బొండు. ఫాలో మీ. వెళ్ళి చూస్తే తెలిపోతుంది. రారా చూద్దాం. ఏంటి ప్రదక్షిణాలు చేపిస్తావా? అటు చూడండి. కార్ రేసు ఇటు చూడండి. ఎందుకు ఇన్ని కార్లు వస్తున్నాయి? ఇప్పుడు ఇటు చూడండి. ఏంటి బోయపాటి సినిమా షూటింగ్? షూటింగ్ కాదు, సర్చింగ్. నా కోసం నన్ను ఎత్తుకొచ్చింది మీరేనని తెలిస్తే మిమ్మల్ని అలాగే ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారా? వాళ్ళని తినేస్తారు. చూసావా, అన్నిటికీ కారణం నువ్వే. తప్పు మనందరి మీద ఉంది. తను వెళ్లాల్సిన చోటుకి కరెక్ట్ గా తను డ్రాప్ చేయడమే ఇప్పుడు మన బాధ్యత. రండి బయలుదేరదాం. అయ్యో, పొద్దునే లేచి ఎవడు ముఖం చూసానో తెలియట్లేదే. బతికి బట్ట కడితే చాలు. ఇవాళ ఏం జరగబోతుందో. అంతా వీడి వల్ల జరిగింది. రండి వెళ్దాం. ఏమండి, ఆ పెళ్లి ఇష్టం లేదన్నారు కదా, ఏదన్నా రీజన్ ఉందా? కాపాడే కదని అడ్వాంటేజ్ తీసుకోకు. ఇడియట్. మోహన్ చూడు. రివర్స్ చేయరా. రే జాగ్రత్త, టైర్ పంచర్ అయిపోద్ది. ఎలా ఉన్నారా? వచ్చా గమ్ము తోలరా. ఓ పక్కన ప్రాణాలు పోయేలా ఉంటే కుడితి తాగినట్టు ఎలా తాగుతుందో చూడు. దాహంగా ఉంది, పరిగెట్టుకొచ్చాం కదా, అందుకనే కూల్ డ్రింక్ తాగుతున్నాను. ఓసి నీ అంకమ్మ, ఇది బండిలో పోసే పెట్రోలే. పెట్రోలా? రే బావా పెట్రోల్ తాగేసిందిరా. బండాపురా బండాపు. నువ్వు పోనీ నువ్వు ఆపితే వాళ్ళు వచ్చి చంపేస్తారు. దానికి బదులు నేను ఈ పెట్రోల్ తాగడమే నేను అడ్జస్ట్ చేసుకుంటా. నువ్వు పోనీ. వద్దు మెల్లగా పోనీ. మా తాత నాకు ఇచ్చిన ఏకైక ప్రాపర్టీ ఇదే. స్లోగా పోనీ, నాకే పర్వాలేదు. పట్టుకున్నా నన్నేం చేయరు, మీ అందరినీ చంపి పారేస్తారు.
ఇక్కడ డోర్ ఉండాలి ఏది? అయ్యో నా డోర్ గాలి పట్టాలా ఎగిరిపోతుందే. రే బావా మూసుకోరా. మనం ఇటువైపు వెళ్ళాలని వాడిని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తావు? ఏదో కొంత పోనీరా బావా, ఇటు పోనీ పోనీ. అయ్యో అవ్వ, అయ్యో అరే 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 చంపేసేలా ఉన్నారా రే? అరే దీని పేరు నా చావుకు వచ్చేలా ఉన్నారా రే? అరే అమ్మో 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 వీళ్ళతో పెట్టుకుంటే అంతే అనుకున్నారా రే? ఎవరు చేసిన పుణ్యమో పడకుండా ఈ బండి ఆగింది. రండి, రండి, పదండి, పదండి. దేవుడా! ఒరే, 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 ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోతున్నారా రే? రే, హలో, రా. నా బండిలో ఏదో స్మగ్లింగ్ జరుగుతున్నట్టు అందరూ అలా వదిలేసి పరిగెడుతున్నారేంటి? అయితే బండితో పాటు నువ్వు చావు. ఏంటలా? ఓమో లోయ